అక్రమ స్థలాలు విక్రయించిన బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లి, హస్మత్పేట్, చిత్రిగడ్డ సర్వే నెంబర్ 1లో హైడ్రా చేపట్టిన కూల్చివేతల అంశంపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్ బోయిన్పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం సమంజసమేనని, అయితే అమాయక ప్రజలను తప్పుదారి పట్టించి అక్రమ స్థలాలను విక్రయించిన బ్రోకర్లు, సంబంధిత వ్యక్తులపై కూడా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చట్టబద్దమైన స్థలమని నమ్మి జీవితకాల పద్ధతులతో స్థలాలు కొనుగోలు చేసిన అమాయక కుటుంబాలు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అలాంటి బాధితులకు ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని కోరారు. గతంలో కొందరు ప్రభావశీలులు ఈ స్థలాలను విక్రయించినట్లు ఆరోపణలున్నాయని పేర్కొంటూ బాధితుల వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలను సేకరించి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు. ఇళ్లను కోల్పోయిన అర్హులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ ఇళ్లు లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించి వారి పునరావాసానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. బాధితుల సమస్యల పరిష్కారం కోసం అన్ని స్థాయిలో పోరాటం చేస్తామని, వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని ముద్దం నరసింహ యాదవ్ హామీ ఇచ్చారు. నిన్న పొద్దుగల 1 సర్వే నంబర్లో హైడ్రా అనేది వచ్చి ఇక్కడ మా ప్రాంత పేద ప్రజలు దాదాపుగా 150 మంది 70 గజాలు, 60 గజాలు, 100 గజాల్లో కూడా కొనుక్కోవాలని చెప్పి నిన్న రాత్రి నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళందరికీ ఒకటే హామీ ఏంటంటే తప్పకుండా ఏదైనా పేపర్స్ ఉంటే నవాబుల ద్వారా అమ్మేదని తెలిసింది. ఎవరో నిర్ధారణ చేసి జనుల కాదా, ఇంకెవరన్నా దళాల నుండి ఎవరన్నా మోసం చేసి అమ్మినట్టు ఎవరు కూడా వదిలిపెట్టలేదు. ఎంత వాడనా కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి, టీఆర్ఎస్ నుంచి మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము మా నుంచి పూర్తి సహకారం వాళ్ళకు ఉంటాయి. అలాగే నిజంగానే పేదవాళ్ళకి ఇచ్చే గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చేస్తున్నట్టే వాళ్ళకి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ అని కట్టియాలి, లేదంటే 60-70 గజాలు కాబట్టి ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇచ్చి కట్టించండి. అయితే వాళ్ళు మీటే కట్టుకొని కట్టుకుంటారు కాబట్టి పేద ప్రజలకు ఎకరాల కొద్ది ఉంది, తీసుకునే దానికి ఏం సంబంధం లేదు. ఏదైతే 150 మంది పేద ప్రజలు ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయండి, ఎవరు అమ్మినో తీయండి, నిర్ధారణ చేయండి. నిజంగానే వాళ్ళకి ఎవరైనా దళాలు వాళ్ళను మోసం చేసినట్టయితే ఎవరిని కూడా వదిలిపెట్టని లేదు. దానికి మాకు పూర్తి సహకారం ఉంటుంది. పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యే నిన్న పొద్దుగల జరిగిన విషయంలో మాకు ఎవరు రాత్రి 11 గంటలకు మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము. తప్పకుండా పూర్తిగా సహకరించాము. పేద ప్రజలు అయితే ఉన్నామో వాళ్ళకి 100% మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు సపోర్ట్గా ఉంటాము. ఎక్కడ దాకైనా తీసుకెళ్తాము. హైడ్రా కూడా ఇలా పేద ప్రజలు పెరుగు పోవద్దని చెప్తున్నాం. ఎందుకంటే హైడ్రా అనేది ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళది గుంజుకోవాలి, కానీ 60-70 గజాల జాగాలు గుంజుకొని పేద ప్రజలు ఇబ్బంది పెడితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చారు. నవాబుల ల్యాండ్ అని చెప్పి కొన్ని పేపర్స్ తెప్పేయడం జరిగింది. ఎవరా మీరు ఏంటో దాన్ని ఐడెంటిఫై చేద్దాం. మరొకసారి మా ఎమ్మెల్యే గారు కూడా వస్తానని చెప్పిండు. ఇక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పేపర్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కూడా ఏమన్నా రుసుకులు ఉంటే ఏమైనా ఉంటే మీ ద్వారా కూడా ఏదన్నా వేరే పార్టీ వారు కానీ అమ్మినట్లయితే మీరు ఇస్తే దాన్ని కూడా మేము తప్పకుండా ఎంబడి వాళ్ళకి సహకరిస్తాం. అంటే సర్వే నెంబర్ 1 సర్కారు భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు అంటారు, ఇంకో పక్కనేమో CS14 అని చెప్పి నిజాం వారసులు అంటున్నారు. ఈ రెండింటి మధ్యలో జరుగుతున్న వివాదం పక్కకు పెడితే స్థానికులకి అమాయకులను టార్గెట్ చేసి కొంతమంది లీడర్లు అమ్మడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు ఎవరైనా గుర్తిస్తే మీరు వాళ్ళపైన ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని మీరు కూడా పూర్తి చర్యలు తీసుకుంటాం. పార్టీతో సంబంధం లేకుండా సొంత పార్టీ బయట ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే పేద ప్రజలకు నిజంగానే అన్యాయం జరిగితే మా పార్టీ తరఫు నుంచి మా ఎమ్మెల్యే 100% వాళ్ళకు సహకరిస్తాం. CS14 అనేది కేసులు నడుస్తున్నాయి. పైగా ల్యాండ్ అనేది ముస్లిం ప్రాపర్టీ అనేది ఉంది. కొంతమంది ముస్లింలు కూడా అమ్మినట్టుగా నవాబులు అమ్మినట్టుగా ఉన్నాయి. ఆ పేపర్లు కూడా ఐడెంటిఫై చేద్దాం. అదేనా వాళ్ళని కూడా అవకతవకలు ఉండి లేకపోతే వాళ్ళ పేరు చెప్పి కూడా వంతులు తప్పకుండా చర్య తీసుకొని గవర్నమెంట్ కూడా సహకరిస్తాం. మాది ఒకటే కోరిక, మా నుంచి ఉన్నదంతా కూడా 60-70 గజాలు కాబట్టి 60-70 గజాలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన పర్లేదు, డబుల్ బెడ్రూమ్ కట్టించిన పర్లేదు. ఇది పూర్తిగా ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసిన కంచెలకు సంబంధించిన భూమితో పాటు అక్కడ ఉన్న ఇళ్లను కూడా వాళ్ళు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. మీ పార్టీ తరఫున మీరు అండగా ఉంటా అంటున్నారు. ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడింది లేదు, చేసింది లేదు. మీ పార్టీకి సంబంధించిన లీడర్లే దీంట్లో వేరే రకరకాలుగా మాట్లాడుతున్నారు. వాళ్ళే దళారులుగా మారి అమ్మారు అనేది ప్రధాన ఆరోపణ ఉంది. ఎంపీ ఈటెల గారు కూడా దానిపైన మాట్లాడారు. వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళని జైల్లో పెట్టాలని అన్నారు. తప్పకుండా పెట్టాలి ఎవరైనా సరే. కానీ ఇంతవరకు ఒకళ్ళు నిజంగానే మా దగ్గర ఇంతవరకు ఒకళ్ళు కూడా రాలేదు. నేను ఉండేది ఈయనే 24 గంటలు లేదు, నా ఇల్లు పక్కనే, దూరం లేదు. 1 నిమిషంలో అది రావచ్చు. ఎవరైనా అమ్మినట్టు లేదన్నా మేము అమ్మినట్టు చెప్పడానికి ఒక్కరు కూడా అది రాలేరు. ఒక్కరు నాకు ఫోన్ చేయలేదు. చేసిన వాళ్ళంతా కూడా వేరే వాళ్ళు చేసి ఇట్లా హైడ్రా వచ్చిందని, కానీ అందులో ఉన్న వాళ్ళకి ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. ఒక్క మనిషి కూడా నాకు ఫోన్ చేయలేదు.
రాత్రి ఇంట్లో దగ్గర వెనక వచ్చేది 11 గంటలకు. అప్పుడు మాట్లాడినా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకెళ్తే పొద్దున్న ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తున్నానికి ఎమ్మెల్యే గారు రమ్మని చెప్పినా కలెక్టర్ దగ్గర తీసుకుపోదాం, హైడ్రా కమిషనర్ దగ్గర పేపర్లు అన్నీ కూడా ఎవరైతే అమ్మిరో నవాబులు కానీ ఎవరైనా కానీ జనం ఉందా లేదా, జనం లేనందుకు ఎందుకు అమ్మిరో అనేది వాళ్ళు చర్యలు తీసుకుని మనం సహకరిస్తున్నాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నది బీఆర్ఎస్, మీకు తెలియదా ఇది గవర్నమెంట్ జాగా ప్రైవేట్ జాగా? మేమైతే డబుల్ బెడ్రూమ్ కు నేను లెటర్ ఇచ్చిన కలెక్టర్ గారికి ఎప్పుడు ఇచ్చారు? 2017, 18 ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పి. ఇది ప్రైవేట్ ల్యాండ్ CS 14, అది ఇంకా తెలియలేదని చెప్పి చెప్పడం జరిగింది. కొన్ని పేపర్స్ కూడా 2011లో బాలయ్య అని కూడా ఆయన కూడా ప్రైవేట్ ల్యాండ్ అని ఇచ్చిండు. ఆర్కే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 250 గజాలు అని చెప్పి ఆ పేపర్లు ఉన్నాయి. అవన్నీ పేపర్లు మీకు ఇస్తా చూడండి. నా దగ్గర ఉన్న సమాచారం అది. నిజంగానే గవర్నమెంట్ ల్యాండ్ అంటే దాన్ని తప్పకుండా అదన్నీ చర్య తీసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటారు. 100% తీసుకోవచ్చు. ఆల్రెడీ ఎక్స్ట్రా ఇల్లు కట్టుకుని ఉంటున్న వాళ్ళు వాళ్ళని గవర్నమెంట్ ల్యాండ్ అమ్మినోడు వస్తుంది కదా. ఇప్పుడు పొద్దున చేసిన పట్టుకోవాలి కానీ కొన్నోడు తప్పు కాదు కదా. ఇప్పుడు నేను మోసం చేసి అంత తప్పు రాదు నేను కాదు కదా. సరే చూడకుండా కొన్నావు, గరీబ్ వాళ్ళు తక్కువ కోసం కొనుక్కుంటే దాని పరిష్కారం ఉందాం. గవర్నమెంట్ దగ్గర కూర్చొని మనమే గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ కట్టి ఇవ్వడం, లేకుంటే ఇందిరా మెల్లకు 5 లక్షలు ఇచ్చి కట్టిమని చెప్తాం వాళ్ళు. అంటే మీ దగ్గరికి ఏంటన్నా 24 గంటల క్రితం హైడ్రా ఇక్కడ రావడం జరిగింది, మీ దృష్టికి రావడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఒక 70 మంది మిమ్మల్ని ఆశ్రయించారు. రాత్రి వచ్చారు 11 గంటలకు. రాత్రి రాగానే వాళ్ళకి మీరు స్థానిక ఎక్స్ కార్పొరేటర్ గా మీరు ఏం న్యాయం కదా చెప్పిన వాళ్ళకి ఏం చెప్పినంటే మీకు పూర్తి సహకారం ఉంటుంది మా పార్టీ నుంచి, మా ఎమ్మెల్యే గారి నుంచి, మా నుంచి. మీకు ఎవరైనా మోసం చేస్తే డబ్బులు ఇప్పించే మాత్రం మాది అని మన మీద కేసులు పెట్టి, లేదు నిజంగానే అమ్మిన నవాబులు గట్ట నిజంగానే ఉంటే గవర్నమెంట్ నుంచి ఫైట్ చేస్తాము. గవర్నమెంట్కు ఇన్ఛార్జ్ మంత్రి కానీ ఉన్న వాళ్ళకి కానీ లెటర్ ఇచ్చి నిజంగానే డబుల్ బెడ్రూమ్ కట్టాను, లేకపోతే ఇందులో ఇవ్వమని చెప్పి వాళ్ళతో పోరాటం. కొంతమంది మహిళలు వాళ్ళు ఉన్న చిన్నపాటి వాళ్ళకి చిరాస్తి అమ్ముకోవడము, మా నగలు కూడా అమ్ముకోవడం, ఇట్లాంటి అమ్ముకొని వాళ్ళు చిన్నగా 40-50 గజాలు కొనుక్కున్నామని వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. అలాంటి ప్రజలకు మీరు ఇచ్చే భరోసా చెప్తున్నాం కదా మేము ఇంతమంది వాళ్ళకు ఉంటాము. ఎంత వాడని ఉండాలి వాళ్ళకు వాళ్ళని జైలు పట్టిస్తాం, వాళ్ళని డబ్బులు వసూలు చేసి అని కూడా ప్రయత్నం చేస్తాం. మాట చెప్తున్నా, గతంలో మేనేజ్ చేసి 3 సంవత్సరాలు అయితే గవర్నమెంట్ వచ్చింది కదా. 3 సంవత్సరాలు అయితే వాళ్ళ ఏదైతే అట్లా అంటే మీరు అనుకుంటారు. ఇప్పుడు బట్టగాచి మీద ఏముంటుంది, ఇవాళ ఇక్కడ ఈ స్ట్రాంగ్ ఉన్నది పార్టీ అని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో చేసేదానికి ప్రజలు కదా లీడర్లు చెప్తే కాదు, ప్రజలను చెప్పమానండి. ప్రజలలో ఉన్నాము, ప్రజలు చెప్తే అప్పుడు దానికి జవాబుగా చెప్తాము. ఎవడో ఏదో మాడితే మేము దానికి ఏ ప్రజలు ఏడుస్తారు, ఎవరు ఏడ్చిర్రు మా దగ్గరకు వచ్చి అన్న మీరు చెప్తే కొన్నాము, మీరు చెప్తే చేసినామంటే బాధ్యత వేస్తాం. ఇప్పుడు నువ్వు బయట ప్లాట్ ఇద్దరు కొనుక్కుంటే నాకు ఏం తెలుస్తుంది? నువ్వు ఆడ పోయి బేరం చేసుకుని నువ్వు నాకు తెలుస్తుందా? నన్ను అడిగి నువ్వు కొనుక్కుంటే నేను కొనుక్కున్నప్పుడు నిజంగానే తప్పు అవుతుంది. ఇప్పుడు మీరు బోయినపల్లి గ్రామస్తులు చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరగడం ఉన్నారు. అసలు సర్వే నెంబర్ 1 ఎక్కడ మొదలైతే ఇక్కడ అంతమవుతుంది? దుబాయ్ గేట్ నుంచి మొదలైతే ప్రేమ్ సాగర్ అపార్ట్మెంట్ దాకా అవుతుంది. ఉన్న ప్రేమ్ సాగర్ అపార్ట్మెంట్ అదంతా కూడా 1 సర్వే నెంబర్. ఎప్పుడు కూడా ఫిర్యాదు చేసిన దాఖలాలు లేకపోతే అది గవర్నమెంట్ జాగానో లేకపోతే నవాబులది అన్నది కూడా మీరు గత నవాబులను తెచ్చి కానీ గవర్నమెంట్ అయినా ఎక్కడ ఉంటే అన్నదాన్ని ఇల్లు ఎందుకు ఇస్తారు, పర్మిషన్ ఎందుకు, అపార్ట్మెంట్ ఎందుకు వస్తాయి అవన్నీ? ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ కూడా కట్టింది అంతా కూడా అదంతా 1 సర్వే నెంబర్ కదా. ఇప్పుడు మనం ఇవాళ కట్టింది కాదు, మేము ఇవాళ వచ్చినాం. గతం నుంచి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సందే నడిచినాయి అదన్నీ. మేము మాటి 10 ఏళ్ళు ఉన్నాం కానీ అంతకుముందుకు అయితే ఉంది కదా రూలింగ్ పార్టీ. కొనసాగించేది ఏం లేదు, మాకు సంబంధం లేదు విషయం. ఇప్పుడు 100 ఎకరాలలో ఏదో 2-3 ఎకరాలు మేము చేసేది ఉంటుంది అలా మాకు. ఇవాళ మేము ఎన్నిసార్లు గెలిచినాము. ఒక ప్రజలు అడుగు మనం ఒక ఇంటికాడికి పోయారు, లేకపోతే పార్క్ అప్ చేసారు. ఆ రోడ్డు మీద ఇప్పుడు చెరుకట్ట మీద 16 సార్లు కొట్టించాను నేను. ఎందుకు కొట్టించాను? ప్రజలకు ఆస్తే అది. ఇక 10 కాలనీలో పోదాం దాన్ని ఎంబడి కెమెరాలు తీసుకొని దాన్ని ఎన్ని పార్కులు కాకుండా మేము ఎన్ని చేసినాం చూపిస్తాం. మేము ఇలా వెల్ షెడ్యూల్తో రాయకాలకు వచ్చినాం. ఏదో పిచ్చకున్న 1 కోటి 2 కోట్లకు ఏదో వ్యాపారాలు లేక కాదు, మాకు లేదు కాదు. చూపిరేనా ఇది ఉంది ఇట్లా చేసిరని. చివరిగా ఇప్పుడు స్థానికులకు మీరు ఇచ్చే మెసేజ్ ఏమన్నా? వాళ్ళకు ఒకటే పూర్తి అండగా ఉంటుంది మా పార్టీ, మా ఎమ్మెల్యే, మేమందరము. ఎవడన్నా తప్పు చేసినా వదిలిపెట్టడం మాకు పూర్తి సహకారం ఉంటుంది. గవర్నమెంట్ని కూడా ఫైట్ చేసి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ కానీ ఇందులో మిల్లు కట్టేది కూడా మేము కూడా సహకరిస్తున్నాం.